ఇంట్లో నీ స్థానం ఎలా ఉండబోతుందో చూడు. మా అత్తయ్య పదుళ్లకు దేవత. ఇప్పుడు నువ్వు మా అత్తయ్య దృష్టిలో దేవతవైపోతావు. కాఫీ తీసుకోండి. కూర్చోమ్మా. నేనొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అవని వాళ్ళు కనిపించట్లేదేంటి? హాస్పిటల్ దగ్గర కూడా కనిపించలేదు. నాకు ఫోన్ చేశారు. 5-10 నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నారు. వచ్చాక అన్ని వివరాలు చెప్తారులే. ఇంతకాలానికి మళ్ళీ ఇల్లు కళకళలాడుతుంది అత్తయ్య గారు. అవునమ్మా, ఇకనైనా నువ్వు నాన్న మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుంది. అమ్మ ఆరోగ్యంగా వచ్చిందన్న ఆనందం కన్నా నీకు ఆస్తుల మీదే ఎక్కువ దృష్టి ఉన్నట్టుంది. అక్షయ, ఇంతకాలం నిన్ను తిట్టిన నోర్లు మూతపడతాయి, నిన్ను ద్వేషించిన మనసులు ప్రేమిస్తాయి. అంత మంచి జరుగుతుంది. పద వెళ్దాం. దాన్ని మీరు అందలం ఎక్కించేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? దాన్ని మీరు పల్లకిలో మోస్తుంటే చూస్తూ మౌనంగా ఉంటానా? నేను చరిత్రని చదివేదాన్ని కాదు, చరిత్రని సృష్టించేదాన్ని. అత్తయ్య, అమ్మా, నీ గురించే చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ ప్రాణగండం నుంచి బయటపడ్డాను. ఈరోజు మళ్ళీ మీ అందరితో కలిసి ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు ప్రాణగండ నుంచి బయటపడ్డానికి కారణమెవరో తెలుసా అత్తయ్య? ఇంకెవరు? మన కులదైవం అన్నపూర్ణాదేవే. ముఖ్య కారణం మన అక్షయ. ఏంటి? అవునత్తయ్య, మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని మీ ప్రాణం నిలబడాలని అక్షయ భవానీ దీక్ష తీసుకుంది. బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్షయకు విఘ్నాలు ఎదురైనా వాటిని దాటింది. ఈ విషయం నాతో చెప్పారు వేద. ముందే చెప్పుండేవాణ్ణి. వీళ్ళు వచ్చిన తర్వాత నీకు తెలిస్తే బాగుంటుందనేసి నేను చెప్పలేదు. అక్షయ ఎంత మంచిదో ఎప్పటికైనా అర్థమైందా అత్తయ్య గారు? అక్షయ, ఇలా రామ్మా. మీ అమ్మా నాన్నలు కనిపించాలి అని దీక్ష తీసుకున్నావో అనుకున్నాను గాని నా గురించని ఊహించలేకపోయాను. నువ్వు కూడా మా అవనిలా నా గురించి ఎంత బాగా ఆలోచించావమ్మా. ఎవరు ఎన్ని మాటలన్నా దీక్షని వదల్లేదు నువ్వు. ఇంత చిన్న వయసుకే దేవుడు నీకు ఎంత పెద్ద మనసిచ్చాడు. ఆగండి అత్తయ్య గారు. నిహారిక, అక్షయ ఏం చేసిందో తెలుసా? అంతా విన్నాను. అందుకే నీ పొగడ్తల వర్షాన్ని ఆపమన్నాను. ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? అక్షయ్ను పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నావా?
పొగడ్తలను స్వీకరించే అర్హత అక్షయ్కి లేదని అంటున్నాను. విషయం ఏంటో చెప్పకుండా బయటికొచ్చి ఏదేదో మాట్లాడుతోంది. నా చెయ్యి ఎందుకు కాల్చింది? ఇక్కడ గొడవ ఎందుకు పెడుతుంది? నిహారిక ప్లాన్ ఏమై ఉంటుంది? నిహారిక ఈ రకంగా అడ్డుపడుతుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వాళ్ళేమో అక్షయ అమ్మ కోసం దీక్ష తీసుకుంది అంటున్నారు. నువ్వేమో అక్షయకు అర్హత లేదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షయ్ను అత్తయ్యకి దగ్గర చేయడానికి అవని ఆడుతున్న గేమ్ ఇది. గేములు ఆడేది నువ్వు, పిల్లలతో నాటకాలు ఆడించేది నువ్వు. అక్షయ్కు అంత అవసరం లేదు.